Hi everyone. First of all, thank you for watching this video. So if you're someone who has not subscribed my YouTube channel, please do. So we are starting new batch for business analyst very soon for both the healthcare and banking domain. So interested candidates can contact this number. So today the topic for today is the 40 days roadmap to become business analyst and this is completely జీరో కోడింగ్ అండి. సో ఇప్పుడు నేను చెప్పే రోడ్ మ్యాప్ అనేది మీరు కానీ ఫాలో అవుతే డెఫినెట్లీ బిజినెస్ అనలిస్ట్ అవ్వడానికి ఇంటర్వ్యూ క్లియర్ అయ్యి మీకు మంచి ప్యాకేజ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. నేను ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేశాను. స్టెప్ బై స్టెప్ మేము టీచ్ చేసేది కూడా ఇలానే ఉంటుంది. వే ఆఫ్ ఆర్గనైజింగ్గా ఎగ్జాక్ట్లీ ఏదైతే చెప్తున్నానో అదే ఉంటుంది ఎగ్జాక్ట్లీ కోర్స్లో కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా బిజినెస్ అనలిస్ట్ అవ్వాలంటే మెయిన్గా వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఐటీ ఇండస్ట్రీలో డొమైన్స్ వచ్చేసి పాపులర్ డొమైన్స్ వచ్చేసి బ్యాంకింగ్, హెల్త్ కేర్ అండ్ టెలికామ్, ఇన్సూరెన్స్. సో ఈ 3-4 డొమైన్స్ అనేది పాపులర్ అండి. అది ఎవర్ గ్రీన్. ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే డొమైన్స్ అనేది మనకి ఐటీ ఇండస్ట్రీలో టాప్ టాప్లో ఉంటాయి. సో ఇందులో హెల్త్ కేర్ ఆర్ బ్యాంకింగ్ బిజినెస్ అనలిస్ట్ ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు నేర్చుకుంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. సో మా సైడ్ నుండి ఈదర్ హెల్త్ కేర్ ఆర్ బ్యాంకింగ్ డొమైన్ అనేది ఎండ్ టు ఎండ్ అనేది నేర్పిస్తాం. ఆల్రెడీ నేను కొన్ని ఇంట్రొడక్టరీ వీడియోస్ అనేది ఈ రెండు డొమైన్స్ పైన మా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ప్లీజ్ డూ వాచ్ దట్ డొమైన్. సో ఫస్ట్ థింగ్ అనేది డొమైన్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అనలిస్ట్కి. సో తర్వాత వచ్చేసి మనకి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అండి. మెయిన్గా మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కానీ బిజినెస్ అనలిస్ట్కి వెళ్ళాలి అంటే ముందుగా మనకి అర్థం అవ్వాలి అంటే రియల్ టైం ప్రాజెక్ట్ అంటే సపోజ్ ఇప్పుడు నేను హెల్త్ కేర్ తీసుకున్నాను అనుకోండి. ఆ హెల్త్ కేర్ పైన ఓవరాల్ ప్రాజెక్ట్ గురించి మీకు తెలియాలి. ఒక ప్రాజెక్ట్ ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం అని చెప్పేసి. సో మేము ఆల్రెడీ కొన్ని విజువల్స్ అనేది క్రియేట్ చేసాము. హెల్త్ కేర్ అండ్ బ్యాంకింగ్ విజువల్స్, రియల్ టైం ప్రాజెక్ట్ విజువల్స్ అనేది క్రియేట్ చేసాము. ఓకే. ఒక డయాగ్రామ్స్, ఇమేజెస్ అనేది క్రియేట్ చేసాము. సో ఇదే ప్రాజెక్ట్ అనేది మీరు సీవీలో కూడా పెట్టుకోవచ్చండి. ఇది టోటల్లీ ఎండ్ టు ఎండ్ అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటుంది ప్రాజెక్ట్. సో ఇది సెకండ్ థింగ్. ప్రాజెక్ట్ ఓవర్‌వ్యూ అనేది మీకు కంప్లీట్‌లీ ఎండ్ టు ఎండ్ తెలవాలి. తర్వాత వచ్చేసి హెచ్‌డిఎల్‌సి అండి. అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. సో ఇందులో మీకు మెయిన్‌గా తెలవాల్సింది ఏంటంటే నేర్చుకోవాల్సింది వాటర్ ఫాల్ అండ్ అజైల్. సో ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో డెఫినెట్‌లీ అడుగుతారు. వాటర్ ఫాల్ అండ్ అజైల్ అంటే ఏంటి అనేది. సో ఇది వచ్చేసి అండ్ తర్వాత అజైల్ ఫ్రేమ్‌వర్క్స్ వచ్చేసి మనకి స్క్రమ్, సేఫ్, కాన్బాన్ ఉంటాయండి. ఇది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అనలిస్ట్‌గా. మీరు ఈ కంపెనీస్ చాలా వరకు ఈదర్ సేఫ్ ఆర్ స్క్రమ్ ప్రిఫర్ చేస్తారు. సో మీకు దాని గురించి అవేర్‌నెస్ అనేది తెలవాలి. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మెయిన్‌గా బిజినెస్ అనలిస్ట్‌కి ఆహ్, తెలవాల్సింది స్కిల్ ఏంటంటే ఉందంటే అది డాక్యుమెంటేషన్. సో చాలా వరకు మీరు ఆల్రెడీ విని ఉంటారు. బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంటేషన్ అనేది చేస్తారు. సో అందులో మనకి టూల్స్ వచ్చేసి ఎంఎస్ వర్డ్, కాన్ఫ్లుయెన్స్. ఈ 2 టూల్స్‌లో డాక్యుమెంటేషన్ అనేది బిజినెస్ అనలిస్ట్ చేస్తారు. సో ఈ డాక్యుమెంటేషన్ బిజినెస్ అనలిస్ట్ ఎలా చేస్తారు అని చెప్పేసి మేము డీటెయిల్‌గా చెప్తామండి సెషన్స్‌లో. ఓకే. అండ్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్టేక్ హోల్డర్స్ అంటే చాలామంది క్లయింట్స్ అనుకుంటారు, లేదంటే కస్టమర్స్ అనుకుంటారు. బట్ వాళ్ళు క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ కాదండి. స్టేక్ హోల్డర్స్ అంటే ఒక డిఫరెంట్ పీపుల్. ఓకే. మన కంపెనీస్లో ఉంటారు స్టేక్ హోల్డర్స్. వాళ్ళు ఏంటంటే ఒక కీ మెంబర్స్ ఫర్ ది ప్రాజెక్ట్. వాళ్ళు క్లయింట్స్ కాదు, ఎవరు కాదు. సో వాళ్ళ గురించి మీకు టోటల్లీ ఐడియా ఉండాలి. ఎందుకంటే బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్ తీసుకునేది స్టేక్ హోల్డర్స్ నుండి. సో ఈ టాపిక్ మేనేజ్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరో కాదు. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఇస్తారు, ఓకే, వాళ్ళు ఏం రోల్ ప్లే చేస్తారు, ఎండ్ టు ఎండ్ అనేది మేము టీచ్ చేస్తాం స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ ఎలిస్టేషన్ టెక్నిక్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ బేసికలీ బిజినెస్ అనలిస్ట్ ప్రైమరీ అండ్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ ఏదైనా ఉంది అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఓకే. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏదైతే ఆ, వాళ్ళు బిల్డ్ చేస్తున్నారో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆ రిక్వైర్మెంట్స్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు గ్యాదర్ చేస్తారు స్టేక్ హోల్డర్స్ నుండి. ఓకే. సో యా ఇది కూడా మేము ఎండ్ టు ఎండ్ రియల్ టైంలో టీచ్ చేస్తామండి. ఓన్లీ డెఫినేషన్స్ థియరిటికల్గా ఉండదు. ఎండ్ టు ఎండ్ రియల్ టైం.
ఓకే. అండ్ తర్వాత రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఇందులో మీరు నేర్చుకోవాల్సింది కాంపిటీటివ్ అనాలిసిస్, గ్యాప్ అనాలిసిస్, స్వాట్ అనాలిసిస్, రూట్ కాస్ అనాలిసిస్, ఇంపాక్ట్ అనాలిసిస్. ఇవన్నీ ఎలా చేయాలి బిజినెస్ అనలిస్ట్ వర్క్ ఎన్విరాన్మెంట్లో అని చెప్పేసి మేము టోటల్లీ టీచ్ చేస్తామండి. రిక్వైర్మెంట్ అనాలిసిస్ వచ్చేసి అది ఎలా చేయాలి, ఎండ్ టు ఎండ్ రియల్ టైం. థియరిటికల్గా ఉండదు, మళ్ళీ చెప్తున్నాను. రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ తీసుకొని రిక్వైర్మెంట్స్ తీసుకొని దానికి ఇవన్నీ అప్లై చేస్తామండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో డెఫినెట్లీ దే విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్. తర్వాత వచ్చేసి బిజినెస్ డాక్యుమెంటేషన్. సో బిఆర్డి, ఎఫ్ఆర్డి, ఎస్ఆర్ఎస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా డాక్యుమెంటేషన్ బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు క్రియేట్ చేసేవారు ప్రీవియస్గా. బట్ ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి మీరు దాని గురించి తెలుసుకోవాలి. అండ్ బిఆర్డి, ఎఫ్ఆర్డి, ఎస్ఆర్ఎస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు నేర్చుకోవాలి. సో ఈ స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత యూజర్ స్టోరీస్ అండి. బిజినెస్ అనలిస్ట్ మెయిన్గా వర్క్ ఎన్విరాన్మెంట్లో చాలా వరకు యూజర్ స్టోరీస్ రాస్తారండి. డెవలపర్స్కి అర్థమయ్యేలాగా, డెవలపర్స్కి హ్యాండ్ ఓవర్ చేసేలాగా యూజర్ స్టోరీస్ వాళ్ళు ఏం డెవలప్ చేయాలని చెప్పేసి వీళ్ళు యూజర్ స్టోరీస్ రాస్తారు బిజినెస్ అనలిస్ట్. అది రాసాక దాన్ని ప్రయారిటైజ్ ఎలా చేయాలి అని చెప్పేసి కూడా తెలియాలి బిజినెస్ అనలిస్ట్కి. సో అది జీరా టూల్లో మీరు చేస్తారు, ఈ ప్రయారిటైజేషన్ అండ్ యూజర్ స్టోరీస్. సో జీరా టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అనలిస్ట్. ఎందుకంటే చాలా టూల్స్ బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు యూజ్ చేస్తారు, బట్ అవుట్ ఆఫ్ దోస్ ఎక్కువ యూజ్ చేసేది బిజినెస్ అనలిస్ట్ ఏదైనా ఉందంటే అది జీరా అండి. సో ఈ జీరా కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ టు లర్న్. ఓకే, మేము ఎండ్ టు ఎండ్ యాక్సెస్ ఇచ్చి మీకు ఓవర్వ్యూ కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ టీచ్ చేస్తాం. సో తర్వాత వచ్చేసి యుఎంఎల్ డయాగ్రామ్స్ అండ్ బీపీఎం డయాగ్రామ్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్, బికాస్ బిజినెస్ అనలిస్ట్ కొన్నిసార్లు యూజర్ స్టోరీస్ కాంప్లెక్స్ ఉంటే దాన్ని సింపుల్గా అర్థమయ్యేలాగా యుఎంఎల్ డయాగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తారు. యుఎంఎల్ డయాగ్రామ్స్ అండ్ బీపీఎంఎల్ డయాగ్రామ్స్. ఓకే. సో అది ఎందులో క్రియేట్ చేస్తారంటే ఎంఎస్ విజియో అనే టూల్ ఉంటుంది. ఈ టూల్లో మనం క్రియేట్ చేస్తాం బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు. ఓకే. సో దీనితో పాటు వైర్ ఫ్రేమ్స్ అండ్ మాకప్స్. ఇదేంటి అంటే బేసిక్గా విజువల్స్ అండి. విజువల్స్ బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు క్రియేట్ చేస్తారు వర్క్ ఎన్విరాన్మెంట్లో. సో దానికి వీటి కోసం మనం టూల్స్ యూజ్ చేసేది వర్క్ ఎన్విరాన్మెంట్లో వచ్చేసి బాల్సమిక్ ఆర్ పెన్సిల్. సో ఎక్కువ మనం యూజ్ చేసేది బాల్సమిక్ అండి ఈ వైర్ ఫ్రేమ్స్ అండ్ మాకప్స్కి. ఇది ఒక టూల్. ఈ టూల్లో బిజినెస్ అనలిస్ట్ అనేవాడు వైర్ ఫ్రేమ్స్ అనేది, మాకప్స్ అనేది బాల్సమిక్ అనే టూల్లో క్రియేట్ చేస్తారు. ఓకే. సో మాకప్స్ అనేది పెన్సిల్లో క్రియేట్ చేస్తారు. సో ఈ మాకప్స్ అంటే ఏంటి, బాల్సమిక్ అంటే ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుందండి మా సెషన్స్లో జాయిన్ అవ్వడం వలన. సో యా, తర్వాత మీకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫర్దర్గా స్క్రమ్ సెరమనీస్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి ఈ మీటింగ్స్ అనేది మీరు అటెండ్ అవుతారు. ఓకే. ఈ మీటింగ్స్ అనేది బిజినెస్ అనలిస్ట్ అటెండ్ అవుతారు. నేను హైలైట్ చేసేది 2 వీక్స్కి ఒకసారన్నా మీరు అటెండ్ అవుతారు. ఈ డైలీ స్టాండప్ అనేది మీరు డైలీ అవుతారండి. పేరులోనే ఉంది డైలీ స్టాండప్ అని. సో ఈ డైలీ స్టాండప్ అనేది మీరు డైలీ అవుతారు. సో ఇది ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి బిజినెస్ అనలిస్ట్, మీరు అందులో మీ పార్టిసిపేషన్ ఉండాలా లేదా, అసలు మన రోల్ ఏంటి బీఏగా ఈ మీటింగ్స్లో అనేది మీకు తెలియాలి అండి. రియల్ టైం చెప్తాం మేము. సో యా, తర్వాత వచ్చేసి టెస్ట్ కేస్ క్రియేషన్ అండ్ డేటా మైగ్రేషన్ వ్యాలిడేషన్. సో బిజినెస్ అనలిస్ట్ టెస్ట్ కేసెస్ అనేది క్రియేట్ చేయాలండి, ఎందుకంటే టెస్టింగ్ చేస్తారు. బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు టెస్టింగ్ అనేది చేస్తారండి. ఆ టెస్టింగ్ పేరు ఏంటంటే యూఏటి, అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ఈ టెస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక హ్యాండీగా టెస్ట్ కేసెస్ అనేది రిఫరెన్స్గా ఉండాలి. సో బిజినెస్ అనలిస్ట్ ఈ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయడం వలన టెస్టింగ్ అనేది స్మూత్గా చేయగలుగుతారు. ఓకే. అండ్ దానితో పాటు డేటా మైగ్రేషన్ వ్యాలిడేషన్. సో కంపెనీస్ ఏంటంటే వాళ్ళు ఆ, ఒక డేటాబేస్ నుండి ఇంకో డేటాబేస్కి మూవ్ చేస్తారండి డేటా. ఇలా చేసేటప్పుడు బిజినెస్ అనలిస్ట్ ఏం చేయాలంటే వ్యాలిడేట్ చేయాలండి. వ్యాలిడేట్ అంటే ఏంటి అంటే డేటా కరెక్ట్గా మూవ్ అయ్యిందా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్. సో ఇది మనం వ్యాలిడేట్ చేయాలి. సో ఈ వ్యాలిడేషన్, ఈ టెస్ట్ కేసెస్ ఎందులో, ఏ టూల్లో క్రియేట్ చేస్తామంటే మనం ఎంఎస్ ఎక్సెల్. ఓకే. ఎంఎస్ ఎక్సెల్. తర్వాత మీకు తెలవాల్సింది ఏంటంటే ప్రొడక్షన్ అండ్ పోస్ట్ డిప్లాయ్మెంట్ సపోర్ట్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లాస్ట్ స్టేజ్లో వస్తుంది మనకి బిఏ రోల్లో. సో ఇందులో మీరు యూజర్ మాన్యువల్స్ ఎలా క్రియేట్ చేయాలి,
ఎండ్ యూజర్కి సపోర్ట్ ఎలా ఇవ్వాలి, క్వైరీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి మీకు తెలియాలి అండి. ఎందుకంటే మీరు ఒక ఫ్రంట్ ఫేస్ లాగా ఉంటారు బిజినెస్ అనలిస్ట్. సో ఈ యాక్టివిటీస్ ఎలా చేస్తారు అని చెప్పేసి మీకు తెలియాలి. సో మేము ఇది టీచ్ చేస్తాం ఎండ్ టు ఎండ్ ఒక యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి, మీరు బిఏగా ఎలా హ్యాండిల్ చేయాలి ఒక యూజర్కి అని చెప్పేసి. తర్వాత ఆర్టీఎం అండ్ రేసి మ్యాట్రిక్స్ అండ్ బిహేవియర్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు హైలైట్ చేసేది చేంజ్ రిక్వెస్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కాన్ఫ్లిక్ట్ రిక్వైర్మెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, స్కోప్ క్రిప్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎస్ఓడబ్ల్యూ అంటే ఏంటి, కేపీఐ అంటాం. కేపీఐ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. సో ఈ బిహేవియర్ క్వశ్చన్స్ అనేది డెఫినెట్లీ 200% ఎవ్రీ ఇంటర్వ్యూలో అడుగుతారండి. సో మీరు ఈ సినారియోస్ని మీరు ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐ మీన్ మీరు వర్క్ చేసి డీల్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అండి. సో ఇది మేము కూడా చెప్తాము ఎండ్ టు ఎండ్ ఎలా చెప్పాలి ఏంటి అని. ఓకే. సో దీంతో పాటు మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఇన్ కేస్ ఇఫ్ యూ లర్న్ ఎస్క్యూఎల్ బేసిక్స్ అండి. ఓకే. సో ఎస్క్యూఎల్ బేసిక్స్ కూడా మేము టీచ్ చేస్తాం. ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉండదండి. సో బేసిక్గా బిజినెస్ అనలిస్ట్ ఎస్క్యూఎల్ అనేది వ్యాలిడేషన్ కోసం, డేటాని పుల్ చేసుకోవడానికి కోసం ఎస్క్యూఎల్ యూజ్ చేస్తారు. సో ఇది నాట్ ఏ మ్యాండేటరీ స్కిల్, ఇట్స్ ఏ ఆప్షనల్. ఓకే. ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎస్క్యూఎల్ కూడా మేము నేర్పిస్తాం, బట్ లీస్ట్ ప్రయారిటీ. మా మెయిన్ ప్రయారిటీ బిజినెస్ అనలిస్ట్ అవ్వాలి అంటే నేను ఏదైతే ఇప్పుడు బ్రీఫ్ చేశానో ఓవరాల్ ఇక్కడ వరకు, ఇవన్నీ మీరు నేర్చుకుంటేనే బిజినెస్ అనలిస్ట్ అవుతారు. ఓకే. సో యా, ఇది ఇది వచ్చేసి మన టాపిక్స్ అండి. అండ్ టూల్స్ వైజ్ లెట్ మీ గివ్ యూ అన్ ఓవర్ వ్యూ హై లెవెల్. సో మనకి మన సెషన్స్లో కానీ మీరు బిఏ అవ్వాలనుకున్నా కూడా ఈ టూల్స్ అనేది మీరు నేర్చుకోవాలి. లైక్ ఎంఎస్ వర్డ్ ఏంటి, డాక్యుమెంటేషన్ కోసం మనం యూజ్ చేస్తాం ఎంఎస్ వర్డ్, కాన్ఫిడెన్స్. అండ్ జీరా వచ్చేసి రిక్వైర్మెంట్స్ అనేది యాడ్ చేస్తాం. ఆ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ బీఏకి. నేను మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్ అనలిస్ట్ ఎక్కువ వర్క్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేసేది జీరా టూల్. సో మీకు ఎండ్ టు ఎండ్ ఎలా అది జీరా వర్క్ అవుతుంది అని చెప్పేసి మీకు తెలియాలి. ఓకే. అండ్ తర్వాత ఎంఎస్ విషయం వచ్చేసి మనం డయాగ్రామ్స్ క్రియేట్ చేస్తాం, యూఎంఎల్ డయాగ్రామ్స్. అండ్ బాల్సమిక్ వచ్చేసి నేను చెప్పాను కదా, వైర్ ఫ్రేమ్స్ అంటే విజువల్స్ క్రియేట్ చేస్తామండి. మన రిక్వైర్మెంట్ తీసుకుంటాం కదా, ఆ రిక్వైర్మెంట్ తీసుకుంది మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఎంఎస్ ఎక్సెల్ బేసిక్గా నేను చెప్పాను కదా, టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు అండ్ అలాగే వ్యాలిడేషన్ కోసం మనం ఎంఎస్ ఎక్సెల్ బిజినెస్ అనలిస్ట్గా యూజ్ చేస్తాం. అండ్ యాడెడ్ అడ్వాంటేజ్గా నేను చెప్పింది ఏంటంటే ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ అనేది మీకు నాట్ ఏ మ్యాండేటరీ స్కిల్ అండి టు బికమ్ ఎ బిజినెస్ అనలిస్ట్. ఇవి ఏదైతే నేను హైలైట్ చేస్తున్నానో ఈ ఈ టూల్స్ అనేది డెఫినెట్లీ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలండి. అండ్ మేము ఇది టోటల్లీ ఎలా వర్క్ ఎన్విరాన్మెంట్లో బిఏ యూజ్ చేస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైన్ చేస్తాం. ఓకే. సో ఇది వచ్చేసి 40 డేస్ రోడ్ మ్యాప్ అండి. సో మీకు డెఫినెట్లీ మా సెషన్స్ నచ్చుతాయి అనుకుంటున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ టు ద నంబర్. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైనా ఎలిజిబుల్ అవ్వచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ గ్యాప్ ఉన్న, నాన్ ఐటీ టు ఐటీ ట్రాన్సిషన్ అవ్వాలి అనుకున్నా, ఫ్రెషర్స్ అయినా, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా, ఎవరైనా ఈ బిజినెస్ అనలిస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. ఏ గ్రాడ్యుయేషన్ అయినా నో ప్రాబ్లం బిజినెస్ అనలిస్ట్గా.